మంతని నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టిస్తూ మంత్రి శ్రీధర్ బాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి అన్నారు. కాటేరం మండల కేంద్రంలో గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంతని నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అభివృద్ధి గురించి అడిగితే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మంతని శాసనసభ్యుడైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ప్రశ్నించే గొంతులను అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు నా పైనే నేను గతంలో 14 సంవత్సరాలు శ్రీధర్ బాబు గారితో సాన్నిధ్యంగా ఉండి వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని. బయటకు వచ్చి ఇక్కడ అభివృద్ధిని అడుగుతూ ఉన్నాం. అభివృద్ధిని అడుగుతున్న క్రమం లోపల మొన్న ఆగస్టు 30వ తారీఖు నాడు ఒక ఆటో సోదరుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమంగా కేసు పెట్టి సీజ్ చేసినటువంటి బండి పైన ఆ సోదరులు ఆటో సోదరులందరూ కలిసి ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపమంటే మేము పోయి వారికి సంఘీభావం తెలపడం జరిగింది శాంతియుతంగా బీజేపీ పార్టీ తరఫున. అయితే అక్కడికి వచ్చిన సిఐ గారు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మరి మా పైన 5 రోజుల తర్వాత 30వ తారీఖు నాడు ధర్నా జరిగితే 5 రోజుల తర్వాత అక్రమంగా మా పైన కేసు పెట్టడం జరిగింది. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే కేవలం మేము పోయి ప్రశ్నించినాం. అంటే అక్కడ వాళ్ళకి సహాయం చేయాలి, అమ్మ పెట్టది అడక తినేది అన్నట్టు ఆనాడు వాళ్ళు ధర్నా చేయడం ద్వారానే అధికారులు స్పందించి, ఎక్సైజ్ అధికారులు వాళ్ళ డీసీ గారు స్పందించి ఆటోను బేషరతుగా విడుదల చేసారు. ఒకవేళ అదే జరగనట్టయితే 3 నెలలు సీజ్ అయ్యి యాక్షన్ పోయేటువంటి ఆటోను ఒక సామాన్య ఆటో డ్రైవర్ సతీష్ గారికి మరి అండగా నిలబడి ఆటో ఇప్పిస్తే అది జీర్ణించుకోలేకుండా ఆ మైలేజ్ మా బీజేపీ పార్టీకి ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో పోలీస్ అధికారులను అదిరించి బెదిరించి శ్రీధర్ బాబు గారు కేసు పెట్టియడం జరిగింది.